హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత ఈ వీడియో చేస్తా ఉన్నాను. అండ్ త్వరలో బిగ్ బాస్ వీడియోలు కూడా కంటిన్యూ అవ్వబోతున్నాయి. అండ్ ఈ వీడియో ఏంటో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు. ఎస్, నేను ఇంతవరకు కల్కి మూవీ చూడలేదు. ఫస్ట్ డే రివ్యూస్ చూసి ఏమనుకున్నానంటే అసలు సినిమా చూడాలా వద్దా, మిక్స్డ్ రివ్యూస్, కొంతమంది పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి, కొన్ని నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. అండ్ చాలామంది మోస్ట్ ఆఫ్ ద రివ్యూవర్స్ ఎక్కువ సినిమా రివ్యూలు ఇచ్చే వాళ్ళే నెగిటివ్ రివ్యూలు ఇచ్చారు. వాళ్ళ వీడియోలు కూడా ట్రోల్ అవుతూ ఉన్నాయి. అవన్నీ మీరు చూశారు. అయితే కల్కి మూవీ ఎలా ఉంది, ఈ సోదంతా మనకెందుకురా, కల్కి మూవీ ఎట్లా ఉంది, అసలు కల్కి మూవీ చూడొచ్చా వద్దా, ఫ్యామిలీకి అర్థమవుతుందా? కల్కి మూవీ గురించి నా ఒపీనియన్, జెన్యూన్ ఒపీనియన్ ఇస్తాను. కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉంటుంది. కాబట్టి నేను చూసిన యాంగిల్లో నాకు ఎలా అనిపించింది మూవీ అనే దాన్ని నేను జెన్యూన్గా చెప్దాం అనుకుంటాను. ఈ సినిమా గురించి మాట్లాడాలి అని అంటే ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది నాగాశ్విన్ గురించి. నాగాశ్విన్కి ఇలాంటి ఒక థాట్ అనేది రావడం అనేది అసలు ఎవరికి అంతు చిక్కని విషయం అని అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఒక కొత్త ఆలోచన అనేది నాగాశ్విన్కి వచ్చింది అని అనిపించింది సినిమా చూసినప్పుడు. అండ్ డైరెక్షన్ విధానం కూడా ఒక షాట్ నుంచి ఇంకో షాట్ ఇంట్రడ్యూస్ చేసే విధానం, అండ్ అక్కడ ఉన్న ఒక ఆ ప్రాంతాన్ని చూపించే విధానం, అంటే అంత క్లారిటీ, డీటెయిలింగ్, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ సినిమా మూవ్ అవుతూ ఉంది. అది నాకు చాలా బాగా నచ్చింది. కొంతమంది సాంగ్స్ బాగాలేవు, అవి బాగాలేవు, ఇవి బాగాలేవు అని అంటూ ఉన్నారు. అండ్ ల్యాగ్ అయింది అని అంటూ ఉన్నారు. ల్యాగ్ అవ్వడానికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ దాకా హీరో కనిపించడం మనకు ప్రభాస్. ఎందుకు అని అనిపించింది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ ఈ సినిమా ఒక్క పార్ట్ కాదు, ఒక 2 గంటలన్నరలో అయిపోయే సినిమా కాదు. అండ్ నెక్స్ట్ పార్ట్లో అయిపోయేది 2 పార్ట్లలో తీసే సినిమా కాదు. ఈ సినిమా 3 పార్ట్లు ఉంటుందా, 4 పార్ట్లు ఉంటుందా, పార్ట్ 5 ఉంటుందా, 6 ఉంటుందా అనేది కూడా తెలియదు. సో మహాభారతం గురించి వినడం తప్ప దాంట్లో ఉన్న పాత్రలు అవన్నీ డీటెయిల్డ్గా ప్రతి ఒక్కరికి తెలిసే అవకాశం లేదు. కాబట్టి ఆ పాత్రల్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం ల్యాగ్ అయిందేమో అని నాకైతే అనిపించింది జెన్యూన్గా నేను చూసినప్పుడు. అండ్ నిన్న మొన్న ఇచ్చిన రివ్యూలు అండ్ ఫస్ట్ డే ఇచ్చిన రివ్యూలు అన్నీ కూడా ఆల్మోస్ట్ ఫ్యాన్స్ రివ్యూసే ఉంటాయి అనేది నా ఒపీనియన్. ఫ్యాన్స్ ఒపీనియన్స్, ఫ్యాన్సే ఎక్కువ వెళ్ళి చూస్తూ ఉంటారు. సో థర్డ్ డే కానీ ఫోర్త్ డే కానీ చూసిన ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫ్యామిలీ ఆడియన్స్, అంటే జనరల్ ఆడియన్స్ వెళ్ళి చూస్తారు. కాబట్టి ఒక జనరల్ ఆడియన్గా నేను వెళ్ళి చూశాను సినిమా. నాకైతే బీభత్సంగా నచ్చేసింది ఈ సినిమా. సినిమాలో చెప్పుకోవాల్సిన క్యారెక్టర్లు చాలా ఉన్నాయి. అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ అయితే అసలు మైండ్ బ్లోయింగ్, ఎక్స్ట్రాడినరీ అని అనిపించింది నాకైతే. ఎందుకంటే అశ్వత్థామ క్యారెక్టర్ అసలు ఆయన కటౌట్ చూస్తే రియల్గానే అంత హైట్ ఉన్నాడా, లేదంటే ఒక 2 ఫ్లోర్ల హైట్ ఉన్నాడా అన్నట్టుగా అనిపించాడు. ఆ ఫైట్లన్నీ చూస్తూ ఉంటాయి. ప్రభాస్ ఆయన కింద ఒక సగం ఒక ఉన్నాడు, అంత హైట్ చూపించారు. ఆ చూపించిన విధానం కూడా రియలిస్టిక్గా ఉంది. ఏదో గ్రాఫిక్స్ పెట్టి తీశారు అన్నట్టు కాకుండా రియలిస్టిక్గా అనిపించింది ఆయన పాత్ర కూడా. కానీ అమితాబ్ బచ్చన్ గారి యాక్టింగ్ గురించి చెప్పేంత గొప్పలో మనం కాదు, కానీ సినిమాలో మాత్రం ఆయనదే బిగ్గెస్ట్ రోల్ అని అనిపించింది ఈ పార్ట్ 1లో మాత్రం ప్రభాస్ కంటే కూడా. ఎందుకంటే ఆయన క్యారెక్టర్ అంత డెప్త్ క్యారెక్టర్, ఆయన మీదే మొత్తం సినిమా నడుస్తుంది అన్నట్టుగా అనిపించింది. లాస్ట్లో మాత్రం ప్రభాస్ గారికి ఒక హైలైట్ ఇంట్రడక్షన్ ఇచ్చి వదిలేశారు. అక్కడ సస్పెన్స్ తోటి మనకు నెక్స్ట్ పార్ట్ చూడాలి అన్న క్యూరియాసిటీ ఇంకా పెరిగిపోతుంది. అలాంటి సీన్లు చాలా ఉన్నాయి. అండ్ నాకు ఒక్కొక్కటి అనిపించింది ఏంటంటే చాలామంది బోరింగ్గా ఎందుకు ఫీల్ అవుతున్నారు అని అంటే, ఒక ప్రాంతం గురించి చెప్పి మళ్ళీ వెంటనే ఇంకో ప్రాంతం, దాని కింద ఉన్న ఇంకో దేశం గురించి, లేదంటే ఒక ప్రాంతం గురించి చెప్తూ ఉంటారు. వాటి పేర్లన్నీ మీరు సినిమాలో చూస్తే మీకు అర్థమవుతుంది. కానీ ఇదంతా కూడా ఫ్యూచర్లో జరుగుతున్న కథ చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ఫ్యూచర్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి కొంతమందికి అంత నాలెడ్జ్ ఉండదేమో అని నాకు అనిపించింది. సో సినిమా చూస్తున్నాను సేపు. ఎందుకంటే జనరల్గా మన అమ్మ పేరెంట్స్, లేదంటే ఒక ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళు మహాభారతం అని వచ్చి ఆ సినిమా చూస్తున్నప్పుడు వీళ్ళు మహాభారతం లేదే, ఏంద్రీ క్యారెక్టర్లు అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఫ్యూచర్లో పాస్ట్లో జరిగిన మహాభారతాన్ని ఫ్యూచర్కి కనెక్ట్ చేసి అసలు ఆ సినిమా తీయడం అనే థాట్ కూడా బాగుంది. ఆ థాట్ని అర్థం చేసుకోవడం అనేది జనరల్ ఆడియన్స్కి, ఫ్యామిలీ ఆడియన్స్కి కొంత కష్టమే. కానీ అర్థం చేసుకున్న వాళ్ళు డెఫినెట్గా సినిమా అయితే నచ్చుద్ది అల్టిమేట్గా. కానీ దాంట్లో డెప్త్ని అర్థం చేసుకోవడం మాత్రం చాలా కష్టమే. అందుకనేసి ఆ డీటెయిలింగ్ ఎక్స్ప్లెనేషన్ వల్లనే కొంచెం ల్యాగ్ అనిపించింది. నాకు కూడా సినిమా చూస్తున్నంత సేపు కొంచెం ల్యాగ్ అనిపించింది. కానీ ఎవ్రీ 10 నిమిషాలకు ఒకసారి, 20 నిమిషాలకు ఒకసారి ఒక కొత్త క్యారెక్టర్ రివీల్ అవుతూ ఉన్నప్పుడు అరే బోర్ కొడుతుందే అని అనిపించగానే వెంటనే విదేజీ అవ్వకుండా
క్యారెక్టర్ వస్తుంది. అరే బోర్ కొడుతుంది అనగానే వెంటనే రాజమౌళి క్యారెక్టర్ వస్తుంది. మళ్ళీ అటు ఇటు చూసి మళ్ళా అదే కామెడీ నడుస్తూ ఉంది ప్రభాస్ది, మళ్ళీ అదే బుజ్జి క్యారెక్టరు, మళ్ళీ అదే సెటైర్లు కామెడీ అని ఫీల్ అవుతున్న కొద్దిసేపటికే వెంటనే ఆర్జీవీ క్యారెక్టర్ వస్తుంది. సో ఇట్లా ఒక్కొక్క క్యారెక్టర్ని రివీల్ చేసుకుంటూ వెళ్ళిపోగానే వెంటనే మళ్ళీ ఆ సస్పెన్స్ అనేది క్రియేట్ అవుతుంది అండ్ ఆ జోష్ అనేది సినిమా చూడాలన్న ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది. సో దాంట్లో మాత్రం నాగ్ అశ్విన్ సక్సెస్ అయ్యాడు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆడియన్కి ఎక్కడ బోర్ కొట్టించే ప్రయత్నం చేయలేదు. ఎక్కడ బోర్ కొడుతుంది అని అనగానే అక్కడ ఒక కొత్త క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేశాడు. సో ఆ ప్రయత్నం మాత్రం బాగా అనిపించింది. ఆ స్టోరీ తీసుకెళ్లే విధానం కూడా చాలా బాగా అనిపించింది. మొత్తంగా ఈ సినిమా బాగుందా లేదా అంటే 100% బ్లాక్ బస్టర్ హిట్. ఇండియన్ సినిమాని నెక్స్ట్ లెవెల్కి, ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్లే సినిమా కల్కి సినిమా అవుతుంది. నెక్స్ట్ వచ్చే పార్ట్స్ కూడా అసలు ఒక బీభత్సం, ఒక రేంజ్లో ఉంటాయి. కానీ ఈ సినిమాతోటి ఇండియన్ లెవెల్లో నాగ్ అశ్విన్ అనే ఒక దర్శకుడు నేమ్ మాత్రం ఒక హీరోలాగా, ప్రభాస్ అంటే ఎట్లా గుర్తుపెట్టారో, రాజమౌళి అంటే ఎట్లా గుర్తుపెట్టారో, నాగ్ అశ్విన్ అని అనగానే కూడా అరే పలానా కల్కి సినిమారా అని గుర్తుండే విధంగా ఈ సినిమా అయితే ఉందని నాకు అనిపించింది. ప్రతి ఒక్కరు సినిమా చూడాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా సినిమా వెళ్ళి చూడొచ్చు. చాలా బాగుంది. మహాభారతాన్ని అసలు మన కనుల విందుగా చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాడు. కానీ ఇదే పార్ట్లో అంత ఊహించుకుని మనం ఒకటే పార్ట్లో ఇదంతా నాకు తెలిసిపోవాలి అంత కావాలంటే రాదు. నెక్స్ట్ పార్ట్స్ ఉంటాయి కాబట్టి వాటి కోసం వెయిట్ చేయాల్సిందే. లాస్ట్లో ఆ ఎలివేషన్, ప్రభాస్ గారికి ఇచ్చే ఎలివేషన్ మాత్రం మామూలుగా ఉండదు. అది మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు. దానికోసమే సినిమా చూడాలి అన్నంతగా అనిపించింది నాకైతే సినిమా చూసినప్పుడు. సో మొత్తానికైతే నేను ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 4.5. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలి అని అంటే డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.